బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఫ్లెక్సీ రాజకీయాలు ముదురుతున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆఫీసుల దారి సూచికల బోర్డులను పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆఫీస్కి దారి అని, వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆఫీస్కు దారి అని పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు టీడీపీ అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటించకపోయినా ముందుగానే అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఈ ఫ్లెక్సీల రాజకీయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో జాయిన్ అయిపోయారా? అధికారికంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయా సాయి? ప్రసన్న, నర్సరావుపేట పార్లమెంటుకి సంబంధించి మొన్నటి వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ ఎంపీగా ఉండడం జరిగింది. ఆయన ప్రస్తుతం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా అధికారికంగా అయితే టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి లేదు. గత 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన్ని కలవడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఢిల్లీలో చంద్రబాబు భేటీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయిన వెంటనే నర్సరావుపేటలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో శ్రీకృష్ణదేవరాయల ఫోటోలు కానీ అవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా నర్సరావుపేట మొత్తం కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులుగా ఉన్న వీళ్ళిద్దరూ బరిలోకి నిలిచేటప్పటికి ఇప్పటికీ నర్సరావుపేటకి అనిల్ కుమార్ యాదవ్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఆయన 14వ తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు, ఇటు టీడీపీ ఏమో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అభ్యర్థి అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అదే విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కార్యాలయానికి సంబంధించినటువంటి దిక్సూచీలను కూడా ఏర్పాటు చేసుకునే విధంగా పెద్ద పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించి పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన కార్యాలయానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం నర్సరావుపేటలో హాట్ గా ఫ్లెక్సీలు వారు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు సీట్లకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి వారికి భిన్నంగా ఇప్పుడు ఫ్లెక్సీల వారు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం అనేది నర్సరావుపేటలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఎప్పుడు నర్సరావుపేట వస్తారు, వాళ్ళు ఏమేమి మాట్లాడతారు అనే దానికి సంబంధించి కూడా ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు 14వ తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా నర్సరావుపేట రానున్నారు. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, గతంలో ఎంపీకి సంబంధించి విమర్శలు చేస్తారా, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడతారా, ఏ విధంగా ఆయన మాట్లాడతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన నర్సరావుపేటకి కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి వచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది చూడాలి. దీంతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా లావు శ్రీకృష్ణదేవరాయలకు అయితే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి లేదు. ప్రెజెంట్ అయితే ఆయన అసలు నర్సరావుపేటలోనే అభ్యర్థిగా ఉంచేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే టీడీపీ అభ్యర్థిగా గుంటూరులో బరిలో దింపేటటువంటి అవకాశం ఉందా అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే అలయన్స్ లో పురంధేశ్వరి కూడా బీజేపీ తరఫు నర్సరావుపేటలో బరిలోకి దిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే అయినటువంటి పరిస్థితి లేనప్పటికీ మాత్రం ఆయన పేరును మాత్రం ఫ్లెక్సీలు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అయితే కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఫ్లెక్సీ వార్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇంకో 2-3 రోజుల్లో మరింత ముదిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు కూడా నర్సరావుపేటకు వచ్చేటటువంటి అవకాశం నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కూడా ఆయనకి ఘనస్వాగతం పలకడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీలో జాయిన్ అయ్యి కనుక వస్తే మాత్రం టీడీపీ శ్రేణులు కూడా భారీ ర్యాలీని కూడా నిర్వహించాలనే విధంగా కూడా ప్రస్తుతం అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాయి శంకర్.